నా ప్రాణానికి ప్రమాదం ఉందండి, నన్ను చంపుతానంటున్నారు అని చెప్తే మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 21 రోజులు గడిచినా ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు పోలీస్ గవర్నమెంట్ తీసుకోలేదు. చస్తే చావనివ్వండి అని వదిలిపెడుతున్నారా? లేకపోతే ఈ కేసు గురించి మీరు పట్టించుకోకండి అని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? ఎందుకని మా కేసు పట్టించుకోవట్లేదు? ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి ముందు ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా ఆయన కూడా నన్ను చంపుతారు, నా ప్రాణానికి హానుంది అని చెప్పి అనేక పర్యాయాలు పోస్ట్ చేశారు. అప్పుడే మీరు పట్టించుకుంటుంటే, ఆ విషయాన్ని మీరు సుమోటోగా తీసుకుంటుంటే అలాంటి ఒక మనిషిని మేము పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. పోలీస్ స్టేషన్కి రాకపోవడం, కంప్లైంట్ చేయకపోవడం ప్రవీణ్ అన్న చేసిన తప్పు అని నేను అనుకుంటాను. నేను చేశానే, మరి నేను కంప్లైంట్ చేశాను, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, 21 రోజులు అవుతుంది. మరి మీరు ఎందుకని వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు? వాళ్ళు చాలా సంతోషంగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రీసెంట్ గా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా మళ్ళీ నాకు కాల్స్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. వాళ్ళ అనుచరులు చాలా మంది, ఆంధ్ర నుంచి కొంతమంది, తెలంగాణ నుంచి కొంతమంది, బ్లాక్ లిస్ట్ లో నంబర్స్ ఉన్నాయి, రకరకాలుగా బూతులు మాట్లాడుతున్నారు. ఇళ్ల దగ్గర రెట్టిలు వేస్తున్నటువంటి పరిస్థితి, బయటికి ఒంటరిగా వెళితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అంటే పట్టించుకోరా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా ఉన్న నా పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను సూటిగా చెప్తా ఉన్నా, మీకో దండం, మీ కాంగ్రెస్ పార్టీకో దండం. ఎప్పటి వరకు ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న నేను మీ పార్టీకి త్వరలోనే రాజీనామా చేస్తాను. ఆ లెటర్ని మీ పార్టీకి పంపిస్తాను. నేను ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు అని అంటే, చస్తే చావరాదు, మాకు తీరిక ఎక్కడుంది కేసు పట్టించుకోవడానికి అన్నట్లుగా బిహేవ్ చేస్తా ఉన్నారు. అంటే పాస్టర్లకి ఏ విధమైనటువంటి రక్షణ ఉండదా?